హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి రోజుకి అసలు ఎవరు ఉండబోతున్నారు, ఎవరు వెళ్తారు, ఎవరు వాళ్ళ ప్లేస్ ని సాక్రిఫైస్ చేస్తారు, ఇలాంటి వార్తలని ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అయితే నాగబాబుకి ఖచ్చితంగా కీలక పాత్ర పోషించే విధంగా ఆయనని ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి సంబంధించి అప్పుడు ఆయన ఒక ప్లేస్ లో పోటీ చేద్దాము అనుకున్నప్పటికీ అక్కడ టీడీపీ వాళ్ళు తీసుకోవడంతో ఆయన కొద్దిసేపటికి సరే వద్దులే, నాకు ఎమ్మెల్యే ఏది వద్దు, కూటమి ప్రభుత్వం గెలిస్తే చాలు అని చెప్పేసి నాగబాబు చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఇక కష్టానికి తగ్గట్టుగా 100% స్ట్రైక్ రేట్ తోనైతే జనసేన గెలిచింది. జనసేన గెలవడానికి పవన్ కళ్యాణ్ ఎంతైతే ప్రాధాన్యం వహించారో ఆయన కంటే 100 రెట్లు ఎక్కువగా నేనున్నాను, ఆ పార్టీకి ఎలాంటి గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను అనే విధంగా నాగబాబు కూడా ముందుకు వెళ్ళారు. ప్రజెంట్ దీనికి సంబంధించి ఆయన ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ఆయనకైతే ఇవ్వబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దానికి సంబంధించి ఆయనకి ఇస్తారా ఇవ్వరా అనేది అయితే బిగ్గెస్ట్ డౌట్ గా మారింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీలో మనకి ఉన్న సంఖ్య పరంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి చాలా అంటే చాలా తక్కువ ఉంది. 11 మందే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. ఒక 3 నుంచి 4 వస్తారు. అందులో నుంచి 3 అయితే బయట కూడా వెళ్ళిపోయారు. కొంతమంది క్యాండిడేట్స్ కూడా బయటకు వచ్చేసారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. ప్రజెంట్ ఎక్కువ బలం ఏదైనా పార్టీకి ఉంది అంటే అది కూటమి ప్రభుత్వానికి. అయితే ఈ అసెంబ్లీకి సంబంధించి బలం ఆధారంగా 3 స్థానాలకు కూటమి దక్కించుకోబోతుంది. ఆ 3 స్థానాలకు సంబంధించి ఒక్కొక్క స్థానంలో దానికి ప్రజెంట్ అయితే 3 నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. అందులో ఒకటి జనసేనకి, 2 టీడీపీకి. ఇదైతే పక్కా కన్ఫామ్ గా ఉంది ప్రజెంట్. మరి ఆ టీడీపీకి వచ్చే దాంట్లో 2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అది కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో జనసేన కోసం పార్టీ సీట్లను వదులుకున్న వారికి ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి జనసేన నుంచి వెళ్ళబోతుంది ఎవరు అనేది బిగ్గెస్ట్ డౌట్. ఈ బిగ్గెస్ట్ డౌట్ కి అయితే రీసెంట్ గా ఒక క్లారిటీ కూడా వచ్చింది అనుకోవచ్చు. అది మరెవరో కాదు, ఇంకా నాగబాబే వెళ్ళబోతున్నారు. అయితే నాగబాబు ప్రస్తుతం టీడీపీకి సంబంధించి అదేవిధంగా జనసేన మరియు బీజేపీ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నుంచి ఆయన వెళ్ళబోతున్నారు ఎమ్మెల్సీగా అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఇక ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఒక కొత్త మార్పులు చేర్పులు అయితే చేసిన వాళ్ళు అవుతారు. ఇక మెయిన్లీ ఇటు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీతోని అదేవిధంగా బీజేపీతోని కూడా నాగబాబు గురించి మాట్లాడారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి కోసం అయితే అప్పుడు ఆయన చాలా ట్రై చేశారు. కానీ నాగబాబుకి ఇవ్వలేరు. ఎందుకంటే తాడేపల్లి నుంచి ఇతర బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకు అప్పట్లో వాళ్ళకి నాకు కావాలి అనే విధంగా అప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఫైట్ ఉండడంతో ఆయన ఆ సీట్ని అయితే వదులుకున్నారు. ఇప్పుడు ఆ సీట్ అప్పుడు వదులుకున్నందుకు ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ అయితే నాకు కావాలి అనే విధంగా ఆయన అడుగుతున్నట్టుగా అయితే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఆయన అయితే నాకు ఏ సీటు పైన అవసరం లేదు, నేను ఎప్పుడు ఎలా ఉన్నా కూడా నేను జనసేనకి ఖచ్చితంగా నేను వెనకే ఉంటాను అంటూ ఆయన అయితే చెప్పుకున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం అసలు నిజంగా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారా లేదా అని ఇంకొద్ది రోజులలో క్యాండిడేట్స్ నేమ్స్ రిలీజ్ చేసినప్పుడు అయితే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది.